నీ కుటుంబం దేవుని కుటుంబంగా తండ్రి కుటుంబంగా పిలువబడుతుందా? నీ కుటుంబంలో ఉన్న వారి పేర్లన్నీ దేవుని గ్రంథమందు వ్రాయబడి ఉన్నవా? నీ కుటుంబము, నీ వాళ్ళు అని నీ వాళ్ళందరినీ కూడా దేవుని జీవ గ్రంథంలో రాయించావా? ఏమండి, అందరూ చాలామంది కొలాప్స్ అయిపోయారండి. కొంతమంది పిల్లలు చాలా ఘోరంగా ప్రవర్తిస్తుంటే తల్లిదండ్రులు చూసి చాలా బాధపడతారండి, మీ పిల్లల్ని పట్టించుకోరా అని. కొంతమంది తల్లులు అయితే మీ పిల్లల్ని కొంచెం అదుపు చేయండి అని ఎవరైనా అంటే, మా పిల్లలు చాలా అలాంటి వాళ్ళు కాదండి, మాకు తెలుసు మా పిల్లల సంగతి అనే వాళ్ళు కూడా ఉన్నారండి. ఒక కుటుంబాన్ని చూడగానే ఇది దేవుని జీవగ్రంథం ముందు రాయబడిన కుటుంబం అని తెలియాలి. అంటే ఆ పిల్లల సంస్కారం, ఆ పిల్లల కన్నా తల్లి సంస్కారం, వాళ్ళందరికీ యజమానిగా ఉన్న తండ్రి సంస్కారం గుర్తించవచ్చు చూడగానే. ఇంటిని చూసి ఇల్లాల గురించి చెప్పొచ్చు అని ఎలాగంటారో మన పూర్వీకులు, ఇంటిని ఇల్లాలని చూసి భర్తను గురించి తెలుసుకోవచ్చు అనాలి బైబిల్లో. దేవుని కుటుంబం అది. దేవుని కుటుంబముతో భూమి మీద ఉన్న కుటుంబములన్నీ, పరలోకమందున్న ఏ దేవుని కుటుంబం